తానొక కేంద్రీయ విద్యాలయ స్టూడెంట్. చెన్నైలో పుట్టిన వైద్యనాథన్ సంగతంలోని పఠాన్కోట్ స్కూల్లో చదువుతున్న రోజుల్లో దేశంపై భక్తితో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరాలనుకున్నాడు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఎగ్జామ్స్ పాస్ అయ్యి ఇంటర్వ్యూ వరకు వెళ్లినా సరే కంటి చూపు సరిగ్గా లేనందువల్ల రిజెక్ట్ చేశారు అక్కడ అధికారులు. ఒక్కసారిగా అత్యంత కిందకు పడిపోయినట్లు అనిపించినా కృంగిపోకుండా ఈసారి మరింత కష్టపడి చదివి రాంచీలోని బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యాడు. కానీ తన దగ్గర రాంచీ వెళ్లడానికి చేతిలో పైసా కూడా డబ్బు లేదు. తెల్లారితే ట్రైన్ కి ఈ అవకాశం కూడా పోయిందనుకుని బాధపడుతున్నప్పుడు తన లెక్కల మాస్టర్ అయిన గురుదయాల్ సైని అదంతా గమనించి అప్పుగా 500 ఇచ్చారు. అవి తీసుకుని రాంచీ చేరుకుని ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి మంచి ఉద్యోగం సంపాదించి అంచెలంచెలుగా ఎదిగి ఆ తర్వాత క్యాపిటల్ ఫస్ట్ లిమిటెడ్ చైర్మన్ గా, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఎండి అండ్ సీఈఓ గా బాధ్యతలు చేపట్టినా సరే తనకు అప్పించిన గురువు గారిని మర్చిపోక 30 సంవత్సరాల వెతగ్గా చివరికి ఆగ్రాలో ఉన్నట్లు తన స్టాఫ్ ద్వారా తెలుసుకుని ఆయన ఇంటికెళ్లి పాదాలకు నమస్కారం చేసి తన గురువు గారికి 30 లక్షలు విలువ చేసే 1,00,000 షేర్లను ఇచ్చారు. గురుదయాల్ సైనికి చాలాసేపు నోరు పెగలేదు. 30 సంవత్సరాల క్రితం చేసిన సాయాన్ని గుర్తుంచుకుని వెతికి మరీ తిరిగిచ్చిన వైద్యనాథన్ యొక్క వ్యక్తిత్వం గురించి కామెంట్స్ లో చెప్పండి.